చెడిపోయింది కదా, మా వాడికి వేరే పెళ్ళిళ్ళు చూస్తున్నాం పిల్లల్ని, ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో, ఫిక్స్ అయితే చెప్తాం అది ఇది అని మాట్లాడినారు. మా మామ ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం కుదిరిన కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నారు. ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది, ఏంది వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని, వేరే మైండ్ వెళ్ళిపోయింది కదా, వేస్ట్ అసలు. ఈమె కూడా అనకూడదు అట్లా, తప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా, నువ్వు ఇస్తా అది ఇది అని. నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట అని నా ముందర ఒక మాట మాట్లాడకూడదు. నీ వల్లే ఇట్లా అయింది, నీ వల్లనే ఇంత బాగా వస్తుంది, నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా, తప్పే కదా అది. మళ్ళీ నీ సంబంధం అదే ఈ పొప్పన్నం అది కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు చంపచారాలు కావాలా బంగారువి అంటే, ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది. నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితే అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన. ఆలోచిస్తున్నావా అవన్నీ? నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు, ఏం చెప్పరు. నిజం చెప్తున్నా చూడబ్బా, మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు నిజం. నేను ఒక్కటే ఏమంటే, నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప, నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది. కానీ ఆమె నాకు అవన్నీ మాట్లాడకూడదు. కట్నం వద్దు, అది గొడవనే వద్దు. ఇప్పుడు మీ ఇష్టం, మీ అమ్మ తర్వాత పెట్టుకోదా అది నీ ఇష్టము, మీ అమ్మ ఇష్టమే. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే. అదే మాట నేను ఆ రోజు కూడా అన్నా, ఈ మా ఇంట్లో కూడా చెప్తున్నాను, ఏమన్నా ఇంత మరి 3 లక్షలకి మనం ఎందుకు ఇంకా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా అని కూడా ఆడకన్నా. మనం ఏమి పైస వాళ్ళు ఇష్టం, మనం తీసుకొని పైతాం కదా, జస్ట్ మన ఫంక్షన్లకి అవి ఖర్చులకి మనం అడిగింది. దానికోసం ఇప్పుడు కూడా ఇప్పుడు మనము వాళ్ళు 3 పెడితే మనం 5 పెట్టాలి. అట్లా చేసుకుంటేనే కదా గ్రాండ్గా పెళ్లి ఉంటుంది, అది ఉంటుంది అని ఉంటాయి. అన్నందుకే నువ్వు చెప్తే నమ్మకం. నేను కాకముందే 1,00,000 పెట్టినాను, అన్ని అడ్వాన్స్లు ఇచ్చినా, జమ్మమ్మకి పెట్టినా, వీళ్ళు పెడుతున్నాను, నేనేం పెట్టినా. అన్నిటికీ వచ్చినప్పుడల్లా 2 కార్లు 3 కార్లు 4 కార్లు వచ్చిన వారికి డిజిల్ అన్నీ నేనే పెట్టుకుంటూ వచ్చినాను. మా ఇంట్లో పొరపాటుగా సొంతంగా నేనే పెట్టుకున్నాను అన్నీ. వాళ్ళు సపోర్ట్ చేశారు, ఏమైనా కావాలా ఒక 50,000 వేసుకోరా అకౌంట్ అని. నాకేమొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకుంటాను. బట్టల దగ్గర దాంట్లో దగ్గర అన్ని గొడవలు అది పడుతున్నాను కదా. ఆడికి చెప్పినా, నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, సరే మా అవన్నీ వద్దు, సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు, తీసుకున్నాను, అయిపోయింది. ఆడికి ఇవన్నీ వాళ్ళు ఆడవాళ్ళే అంత, నేను కూడా ఆడదానే కదా, మనమే అంత. చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత. ఇప్పుడు ఏంది పడినట్టు నచ్చినాడు, వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు, వానికి నాకు మద్దతు లేదు, మీరంతా ఎందుకు. సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా, అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా, తర్వాతకి వాడు ఎంతనా పెడతాడు కదా, ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిల కోసం ఎందుకు గొడవ పడుతున్నారు అని కూడా చెప్పాడు. పట్టీల దగ్గర కూడా గొడవని తెలుసా, పట్టీల దగ్గర కూడా నన్ను అన్నాడు. వాళ్ళు ఏంది ఎన్నో అన్నాడంట, పాత ఏంటో కొత్త ఏంటో నాకు అవన్నీ తెలియదు. ఏందో 8 తులాలు 10 తులాలు ఏమో చెప్పిస్తా అంటే తక్కువ వేయించి పంపించినాడంట. డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు, మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా 8 తులాలు చెప్పేయాలని ఉంది మేము మాకు. కానీ ఆడేమైంది, తక్కువ వేయించి పంపించేసినారు. ఇక్కడ తక్కువ వేస్తే పంపించినారు, దానికి నాకే చూడు ఇంతనే, మేము ఇంత చెప్తే ఇంతే చెప్పించినారు. మళ్ళీ నువ్వు దగ్గర ఉండి ఏం చేసినావు, సెలక్షన్ చేసింది. కానీ మీ అమ్మ ఏమనిందంట, లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో. ఆయన కూడా షాప్ ఏమన్నాడు, ఫస్ట్ పాపకి చూపియండి, పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా పెట్టండి, నచ్చలేదా మనం వాపస్ ఇచ్చి మనం వేరే తీసుకోండి. నేను అమ్మని ఏం చెప్పాలా, అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో, ఏదో ఒకటి. పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టుకొని ఉంది, పెళ్ళయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా, అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటా. ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా. సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా, ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా, అది మాత్రమే తెలుసు నీకు.
కానీ నేను అట్లా చెప్పుకోలేను, బయటికి ఎవరికి చెప్పుకోలేను. ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన. ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు. అది బాధపడకపోతే ఎందుకు ఉంటాం, మైండ్ రిలీఫ్ చేసుకో.